గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి. 2024 ప్రారంభం నుంచి ఒక్కొక్క బావి నుంచి చమురు ఉత్పత్తి మొదలైంది. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహం అండతో కేజీ బేసిన్లో 42,081 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్న ఓఎన్జీసీకి ఇప్పుడు చమురు ఉత్పత్తి ప్రారంభం కావడంతో దాని పెట్టుబడులు వాస్తవ రూపం దాలుస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి. బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఈ ఏడాది జనవరిలో 4 చమురు బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించిన ఓఎన్జీసీ తాజాగా 5వ బావి నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కేజీ D5 బ్లాక్ లోని క్లస్టర్ 2లోని 5వ బావి నుంచి విజయవంతంగా చమురును వెలికి తీసినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ముడి చమురును వెలికి తీయడమే కాకుండా దాన్ని పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులుగా రిఫైనరీ చేసి ఫ్లోటింగ్ ప్రొడక్షన్, స్టోరేజ్, ఆఫ్ లోడింగ్ వెజల్ ద్వారా సముద్రం నుంచి తీరానికి చేరుస్తుంది. ఇందుకోసం ఆర్మదా స్టెర్లింగ్ వి ఫ్లోటింగ్ రిఫైనరీని ఓఎన్జీసీ అద్దెకు తీసుకుంది. క్లస్టర్ 2లో అభివృద్ధి చేస్తున్న ఈ బావుల ద్వారా 23.52 మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి అవుతుందని ఓఎన్జీసీ అంచనా. ఓఎన్జీసీ కేజీ బేసిన్లో మొత్తం చమురు సహజ వాయువు అన్వేషణ కోసం 26 చోట్ల డ్రిల్లింగ్ చేసింది. అందులో 13 చమురు బావులు, 7 సహజ వాయువుల బావులను అభివృద్ధి చేస్తుంది. రిలయన్స్ కేజీ D6 బ్లాక్ కు కోతవేటు దూరంలోనే ఓఎన్జీసీ కేజీ D5 బ్లాక్ ను అభివృద్ధి చేస్తుంది. తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో 300 నుంచి 3,200 మీటర్ల లోతులో వీటిని అభివృద్ధి చేస్తుంది. బావులను 3 క్లస్టర్గా విభజించిన ఓఎన్జీసీ మొదటి 2 క్లస్టర్లోని బావులను అభివృద్ధి చేస్తుంది. అక్టోబర్ నాటికి గ్యాస్ బావులతో పాటు మార్చ్ 2025కి మొత్తం బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించాలన్నది లక్ష్యం. ఇందుకోసం 42,081 కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంది. తూర్పు తీర ప్రాంతంలో తన పట్టును పెంచుకునేందుకు ఓఎన్జీసీ కృష్ణా గోదావరి బేసిన్ పై ప్రధానంగా దృష్టి సారించింది. 2019లో జగన్ సీఎం అవగానే కేజీ D5 బ్లాక్ అభివృద్ధికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఓఎన్జీసీ అధికారులు కోరారు. నవంబర్ 1, 2019లో ఓఎన్జీసీ ఈడీ ఏజీ మార్బుల్ నేతృత్వంలోని బృందం అప్పటి సీఎం జగన్ ను కలిసి కేజీ D5 ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందని చెప్పడమే కాకుండా వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పనులు శరవేగంగా జరిగాయి. 2021కే ఉత్పత్తి ప్రారంభించాలని ఓఎన్జీసీ లక్ష్యంగా పెట్టుకోగా కోవిడ్ పరిణామాలతో పనులు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత ఓఎన్జీసీ చైర్మన్ సుభాష్ కుమార్, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ తో కలిసి సెప్టెంబర్ 22, 2021న నాటి సీఎం జగన్ ను కలిసి కేజీ బేసిన్ లో జరుగుతున్న పనులను వివరించారు. దీంతో 2024 ప్రారంభం నుంచి ఒక్కొక్క బావి నుంచి ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి.